ఈరోజు మన స్పెషల్ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కద్దు కా ఖీర్. రంజాన్ మాసంలో హలీం ఎంత ఫేమస్సో ఈ కద్దు కా ఖీర్ కూడా అంతే ఫేమస్ అండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఎంతో ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. అంతేకాకుండా మన బాడీకి ఎప్పుడైనా ఓవర్ హీట్ చేసినప్పుడు ఈ కద్దు కా ఖీర్ తిన్నారంటే బాడీకి వెంటనే చలవ చేసి చాలా హాయిగా ఉంటుందండి. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ కద్దు కా ఖీర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక మీడియం సైజ్ లేత సొరకాయని తీసుకోవాలి. ఇప్పుడు దీని అంచుని ఇలా కట్ చేసుకొని పైన తొక్కంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కీర్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకునే సొరకాయ మరీ ముదురుగా ఉంటే బాగోదండి. అలా అని మరీ లేతగా ఉండకూడదు. మీడియంగా ఉంటే బాగుంటుంది. ఇలా పైన చెక్కంతా పీల్ ఆఫ్ చేసుకున్న సొరకాయని హాఫ్కి కట్ చేసుకుని ఒక్కొక్క హాఫ్ని ఇలా 4 పీసెస్ కింద పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో ఉండే సీడ్ పోర్షన్ని కట్ చేసేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెజిటేబుల్ గ్రేటర్ని తీసుకొని ఇలా స్మాల్ హోల్స్ ఉన్న సైడ్ నుంచి సొరకాయ ముక్కల్ని తురుముకోవాలి. చూసారా, ఈ విధంగా సొరకాయ ముక్కలన్నిటినీ చక్కగా తురుముకోవాలండి. ఇలా సొరకాయ ముక్కలన్నిటినీ తురిమేసుకున్న తర్వాత దీనిలో నుంచి వాటర్ని గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ దాకా పెద్ద సైజ్ సగ్గుబియ్యాన్ని తీసుకుని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ దాకా పాలను తీసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు ఇంకో పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని కాస్త నెయ్యి వేసుకొని బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న పాత్రను తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సొరకాయ తురుముని దీనిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సొరకాయ తురుములో పచ్చివాసన, తేమ పోయి ఈ విధంగా రంగు కాస్త మారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా కాచుకున్న పాలని మెల్లిమెల్లిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. లేదంటే సగ్గుబియ్యం కిందకి వెళ్ళిపోయి అడిగంటేస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 to 20 మినిట్స్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, మన కీర్ ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత ఒక 3 కప్పుల దాకా పంచదారని వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుని దానిలో కాస్త గోరువెచ్చని పాలని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని కీర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మెత్తగా పొడి చేసుకుని యాలకుల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పంచదార అంతా బాగా కరిగిన తర్వాత కీర్ కాస్త చిక్కబడి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కీర్ని ఒక బౌల్లో వేసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో అలా అలా గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కద్దు కా ఖీర్ రెడీ. దీన్ని ఇలా వేడివేడిగా అయినా తినచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కాస్త కూల్ అయిన తర్వాత తిన్నారంటే నోటికి తీయ తీయగా, కడుపులో చల్లగా, హాయిగా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు, నాది గ్యారంటీ. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.